హలో ఫ్రెండ్స్, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మై ప్యారడైజ్. ఫ్రెండ్స్, ఈరోజు ఈవినింగ్ స్నాక్స్లోకి బ్రెడ్ ఎగ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం కావాల్సిన పదార్థాలు 6 ఎగ్స్ తీసుకోవాలండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాం. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాం. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, తర్వాత తినే సోడా కూడా పించ్ ఆఫ్ వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, సాఫ్ట్గా అయ్యేంత వరకు. చూడండి, ఈ విధంగా నురుగు వచ్చేంత వరకు బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీటికి 15 బ్రెడ్స్ సరిపోతాయండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిన వెంటనే ఈ బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఎగ్లో డిప్ చేసి ఈ విధంగా 2-3 టైమ్స్ బాగా డిప్ చేస్తే బ్రెడ్ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ వేసుకొని మంచిగా 2 సైడ్స్లో కూడా తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. లేకపోతే పచ్చిగా ఉంటుందండి, మంచిగా ఫ్రై చేసుకోకపోతే. ఈ విధంగా బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని కూడా ఈ విధంగా ఎగ్ దాంట్లో డిప్ చేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా రెడీ అయిన వాటిని ఒక ప్లేట్లో తీసి కెచప్ తోటి సర్వ్ చేస్తే వేడి వేడిగా బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయ్యి. సో ఫ్రెండ్స్, స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టండి, యమ్మీ యమ్మీగా తినేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.